తేనె తుట్టని కదిలించిన తర్వాత అదేంటో తేల్చాలి కానీ శాంతం దాక్కోకూడదు. ముందు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, ఇలా చెప్పుకొచ్చారు. థియేటర్కి పర్మిషన్ ఇవ్వలేదు, వద్దని చెప్తే కూడా వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా తొక్కిసలాట జరిగిందని చెప్పి ఏసీపీ చెప్తే కూడా పట్టించుకోలేదు, కూర్చున్నారు. ఆ తర్వాత డీసీపీ వెళ్తే కూడా బౌన్సర్లు అడ్డుపడబోతే వార్నింగ్ ఇచ్చి డీసీపీ చెవిలో చెప్పి అరెస్ట్ చేస్తామంటే అప్పుడు బయటకు వచ్చాడు. ఇది చెప్పుకొచ్చినటువంటి మాట. దానికి లేదు అసలు నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, నాకు అట్లా ఎవరూ చెప్పలేదు, నేను తర్వాత రెండో రోజు పొద్దునకి కానీ నాకు తెలియలేదు అని ఆయన అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన మాట. అయితే తర్వాత కమిషనర్ సివి ఆనంద్ స్పష్టంగా వీడియోలు ప్రొజెక్ట్ చేస్తూ మరి డీసీపీ దగ్గరుండి బయటికి తీసుకొచ్చినటువంటిది, సినిమా మధ్యలో తీసుకొచ్చినటువంటిది ఫోకస్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డీసీపీ స్థాయి వ్యక్తి సినిమా షోకి వెళ్ళారు అంటే సీన్ అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా. అదే సందర్భంలో ముందు ఏసీపీ అడిగినప్పుడు మధ్యలో నుంచి కనుక నేను వచ్చేస్తే బయటికి ఇట్లాగా సినిమా మధ్యలో నుంచి హీరోనే వెళ్ళిపోయాడు అని నెగిటివ్ టాక్ వస్తుంది, ఆల్రెడీ నెగిటివ్ టాక్ని క్రియేట్ చేస్తున్నారు, అందుకని నేను ఉంటాను కంటిన్యూ అవుతానని చెప్పారని. డీసీపీ అట్లాగా బయట అంతా క్రౌడ్ ఎక్కువైపోయింది, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చేటప్పటికి అప్పుడు దగ్గరుండి లే అని చెప్పి లేపుకుని తీసుకొచ్చారన్నటువంటి మాట వినబడుతుంది. ఇది వాస్తవమా కాదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే అల్లు అర్జున్ మీదనే ఉంది.